ఉందని కార్ సీజ్ చేసినామని చెప్పినట్టు ఏదైనా రికార్డు చూపెట్టాలి. ఇంకోటి అదే రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు వస్తున్నారంటే మేము 19వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పోస్ట్ ఆఫీస్ పోతే మా మీద ఎఫ్ఐఆర్ చేసి సోదరు మాట్లాడితే ఇన్సేపు ఏమంటున్నారు, మీరు సమావేశాలు మీడియాకు దూరంగా ఉండి కొట్లాటలకు దూరంగా ఉండి పోరాటం లేకుండా చదువుకొని సపడంగా అంటున్నారు. ఈయన చెప్పేది ఒకటి, ఈయన ఈ విధంగా చెప్తా ఉన్నాడు, ప్రభుత్వం ఏమో ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు నిరుద్యోగులను. ప్రభుత్వం ఏమో మాట్లాడితే కొట్లాడితే రోడ్లు ఎక్కితే కేసులు పెడుతున్నది, కేసుల గురించి వీళ్ళే చెప్పాలి. వన్ థింగ్ మేడం, రేవంత్ సార్ ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ పోయిండో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది ఎన్ఎస్యుఐ క్యాండిడేట్స్, కాంగ్రెస్ కార్యకర్తలు. అక్కడ కొంతమంది ఎవరైతే ఫేవర్ ఉన్న కొంతమంది సెలెక్టెడ్ పీపులే ప్రొఫెసర్స్ ఉన్నారు. వై ఐఎమ్ టెల్లింగ్ దట్ నిరుద్యోగులు లేరు మేడం. ఎందుకంటే ఒక్క ప్లకార్డ్ చూసిరా మేడం, హాల్ మొత్తం వల్ల ఒక్కరైనా గానీ మాకు నిధులు శాంక్షన్ చేయండి, లేకపోతే డిఎస్సి వేయండి, గ్రూప్ 1 వేయండి, గ్రూప్ 2 వేయండి అని చెప్పి ఒక ప్లకార్డ్ చూసారా మీరు? ఎందుకంటే దే ఆర్ సెలెక్టెడ్ బిఫోర్ ఓన్లీ. There is no chance to question. వాళ్ళు బయట నుంచి ప్రైవేట్ కాలేజ్ నుంచి బస్సులు పెట్టి తీసుకొచ్చిరాలని 2 రోజుల ముందే ముళ్ళ కంచెలేసి బారికేడ్స్ పెట్టి అన్ని బ్లాక్ చేసి మల్లారెడ్డి సీఎం సార్ బయట కాలేజీలకు వెళ్ళి అంటే మల్లారెడ్డి కాలేజీలకు వెళ్ళి సీఎం మీటింగ్ లకు తీసుకొచ్చుడు, ఇట్లాంటి అన్ని వాళ్ళు చేసిన పనులే అందరు రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు కుమార్ బ్రదర్ ఉన్నాడు, ఆస్మా సిస్టర్ ఉన్నది, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసారు? వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. మరి వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కాదు, వాళ్ళు ఏమో నక్సలైట్లు కాదు, ఏమో వెపన్ తీసుకొని రాలేదు, అసలు శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు. వాళ్ళకు ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది మేడం. మనం 19 ఆర్టికల్ ప్రకారం ఏంది, మీరు మనం భావ ప్రకటన మనం చెప్పాలనుకుని చెప్పొచ్చు, కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా తుంగలో దొక్కి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు? నైట్ 11 గంటలకు వదిలిపెట్టారు. ఆడపిల్లలని కూడా చూడలేదు. ఒక సినిమాలో విలన్ వస్తుంటే ఆయన టీం అంతా పర్సనల్ టీం వచ్చి ముందు అరేంజ్మెంట్ చేస్తారు కదా, వెపన్స్ ఏదన్నా ఇంకేదన్నా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా అనేసి నోట్ చేసి వాళ్ళను సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా ఈయన పులి అని చెప్తున్నాడు కానీ ఆయన సార్కలను చూసుకొని పులి అని చెప్పుకుంటున్నాడు కానీ విలన్ తరహా వచ్చి కావచ్చు విలన్ తరహా పెడతారా? యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులకు 20,000 మంది పోలీసులు వచ్చి బలపరిస్తారు. ఈయన తెలంగాణ రాష్ట్రంలో సర్వింగ్ సీఎం అయితే చేసిండ్రు. మహారాష్ట్రలో ఆడ ట్రాఫిక్ లు మళ్లించిండ్రు. కుమార్ గారి మీద అలాగే ఆస్మా గారి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? వాళ్ళకి ఏం సంబంధం అసలు వాళ్ళు శాంతి భద్ర లా అండ్ ఆర్డర్ ను ఎగనెస్ట్ గా చేశారు. సీఎం కి ఎగనెస్ట్ గా మాట్లాడామా? మేము ఉత్తరాలు వేయడానికి అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు టెర్రరిస్ట్లా కాదు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులా కాదు, నక్సలైట్లా కాదు, పోనీ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఫార్మల్ లాంగ్వేజ్ కాకుండా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉందా కాదు. ఎఫ్ఐఆర్ ఏమని చేశారు వీళ్ళు? బీఆర్ఎస్ స్టూడెంట్స్ సీఎం గారు వస్తే అడ్డుకుంటున్నారు. అరే 2 రోజుల ముంగటనా మీరు రాష్ట్రీయ ఎఫ్ఐఆర్ చేసేది? ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది చాలా విచిత్రంగా. ఎఫ్ఐఆర్ కాపీలో బీఆర్ఎస్ స్టూడెంట్స్ అని పెట్టారు మాకు. మేడం 19 షెడ్యూల్ అయింది అనేది 17 అంత ఓవర్ డ్యూటీ ఎందుకండి పోలీసు వాళ్ళు? ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గతంలో జరిగింది, ఇప్పుడు పోలీసింగ్ చాలా దారుణంగా జరిగింది. మాటల్లో చెప్పుకోలేము. కనీసం ఆ గేట్ దగ్గర కూడా పంపిస్తారు.